అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. జ్యోతిష శాస్త్రం పట్ల నమ్మకం ఉండి, అత్యంత గొప్ప స్థితిలో ఉండి, అనేక విజయాలు సాధించిన వాళ్ళ యొక్క వివరాలు మీకు ఇవాళ నేను చెప్పదలుచుకున్నా. అందులో చాలా గొప్ప మేధావి ఎవరంటే మన పివి నరసింహారావు భారతరత్న. ఆయనకి జ్యోతిష శాస్త్రం పట్ల అత్యంత అభిమానము, అలాగే వాస్తు శాస్త్రం పట్ల చాలా గౌరవం ఉంటుందన్నమాట. ఆయన మహాపండితుడు. అనేక భాషలు మాట్లాడేటువంటి పండితుడు కూడా. అనేక సార్లు పంచాంగాలు అవి చూసుకున్న తర్వాతనే అన్నిటికీ ఆయన ముహూర్తం చేసుకొని బయటకొచ్చారు. అలాగే ఇందిరాగాంధీ వారికి చంద్రశేఖర్ అని చెప్పేసి ఒక ఆయన గొప్ప పండితుడు. ఆమెకు ఎన్నో రకాలుగా ఆమె వల్ల కుదరని అనేక సమస్యలను కూడా ఆయన కుదిరించాడు. ఆయనకు క్షుద్ర విద్యలు అవి ఇవి తాంత్రికాలు తెలుసని కూడా ఎంతో మంది అంటుంటారు. అలాగే మనం ఎంతో మంది గొప్ప వాళ్ళని, ఒక అంబానీ ఫ్యామిలీ తీసుకోవచ్చు, లేదా మీరు ఎంతో రిచ్ ఫ్యామిలీస్ ఎంతో మంది ఉంటారండి ఇవాళ. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఒక ఆస్థాన జ్యోతిషులు అనే వాళ్ళు ఉంటారండి. ఈ జ్యోతిష శాస్త్రాన్ని నమ్మి అనేక విజయాలు సాధించిన వాళ్ళ లిస్టు 1, 2 మీకు చెప్పడానికి కుదరదు. కేవలం నా యొక్క చరిత్రలో నేను చెప్పుకుంటే, ఒక అమ్మాయి తన ప్రేమ వివాహం కొరకు నా దగ్గరికి వచ్చినప్పుడు అత్యంత కఠినమైన ఆ సమస్య, అసలు ఆ అమ్మాయికి పెళ్లి కుదరదు అని చెప్పి ఇరువైపులా కుదరని తల్లిదండ్రులు దగ్గరుండి ఆ అమ్మాయి చేత అబ్బాయికి నచ్చిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారండి. ఆ సంఘటన నాకు ఇప్పటికీ బాగా గుర్తు. కేవలం 45 రోజులు నిష్టగా ఆ పిల్ల నేను చెప్పింది చేసిందన్నమాట. ఆ విధంగా జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముకున్న వాళ్ళకి తమ జీవితంలో అత్యంత గొప్ప ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయి. ఎందుకంటే టీనేజ్‌లో ప్రేమించడం అనేది చాలా గొప్ప విషయం. ఆ ప్రేమించింది నిజమైన ప్రేమ అయి ఉండి, ఎటువంటి స్వార్థం లేని ప్రేమ అయి ఉండి, ఆ ప్రేమ ఫలించాలి అని చెప్పి తహతహలాడేటువంటి యువత ఉంటారండి. వాళ్ళకి గూడా ఇంత మంచి అవకాశాలు జ్యోతిష శాస్త్రం వల్లనే కలుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అలాగే ఒక అబ్బాయి ఉద్యోగం పాపం సరిగ్గా లేక, పాపం సరిగ్గా బీటెక్ సరిగ్గా పాస్ అవ్వక, సరిగ్గా మార్కులు రాక, ఇక నా జీవితం అంతే అనుకున్నాడండి. ఒరేయ్ నాయనా, పక్కన పెట్టు బీటెక్ సంగతి. నీకు బ్యాంక్‌లో ఉద్యోగం ఉంది. నువ్వు బ్యాంక్‌లో కష్టపడి చదువు. నువ్వు చాలా తొందరగా పైకొస్తావు అని చెప్పి ఏ బ్యాంక్‌లో ఉద్యోగం వస్తుందో ఆ బ్యాంక్ పేరు కూడా చెప్పి, అతను ఈరోజు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పొజిషన్‌లో ఉన్నాడండి. పిల్లవాడి ఏజ్ మహా అయితే 34 ఏళ్ళు ఉంటాయండి. విపరీతమైనటువంటి అతనికి నమ్మకం నా మీద. ఆ విధంగా నేను చెప్పిన విధంగా అతను చేసుకున్నాడు. బంగారు గొలుసు తీసుకొచ్చి నా మెడలో వేశాడంటే మీరు నమ్మండి. అలాగే ఒక అమ్మాయి ఉందండి. గైనకాలజిస్టు, పెద్ద డాక్టర్ అమ్మాయి. జాబు ఎప్పుడు చదువు. చదువంతా అయిన తర్వాత వెంటనే మళ్ళీ గైనకాలజిస్ట్‌గా మళ్ళీ అందులో ప్రాక్టీసు. అందులో అలా 30 ఏళ్ళు అయిపోయిందండి. మరి అమ్మాయి భవిష్యత్తు ఏంటి? వాళ్ళ అమ్మ నాన్నకి ఒకటే కంగారు. వాళ్ళ అమ్మగారికి నాన్నగారు లేరండి. ఆ అమ్మ వచ్చి నన్ను అడిగేసరికి ఆ అమ్మాయికి ఒక మంచి పరిహారం చేసి ఉంగరం వేసేసరికి ఆ అమ్మాయి జనరల్‌గా ఇవన్నీ నమ్మదు. కానీ ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మ చెప్పటం, నా మీద నమ్మకంతో పెట్టిన వారం, 2 వారాలకంతా ఆ అమ్మాయికి ఎన్నో గొప్ప గొప్ప సంఘటనలు జరిగాయట. 2 నెలల్లో చాలా పర్ఫెక్ట్ అయిపోయి ఆ అమ్మాయి నాకు ఇప్పుడైతే ఎంత నన్ను అభిమానిస్తదంటే, ఆ డాక్టర్ అమ్మాయి తను అనుకున్న అబ్బాయితో వెంటనే జాబ్ రాగానే చాలా పెద్ద పొజిషన్‌లోకి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. వెళ్ళిపోగానే నాకు నచ్చిన అబ్బాయి ఒకడు ఉన్నాడండి. మరి మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు అంటే, ఆ నచ్చిన అబ్బాయిని తెచ్చి, ఆ అబ్బాయి కూడా మాట్లాడి, ఆ అబ్బాయి కూడా కొన్ని పరిహారాలు చెప్పి, ఆ అమ్మాయికి నా మీద ఎంత అభిమానము, ఎంత ప్రేమ అంటేనండి, ఒక్కసారిగా నాకు రూ. 1,00,000 గిఫ్ట్‌గా కూడా ఆ అమ్మాయి నాకు ఇచ్చిందంటే, ఆ సందర్భం చూడండి. దగ్గరుండి నేనే పెళ్లి చేశానన్నమాట. ఆ విధంగా ఎంతో నమ్మకం ఉన్న వాళ్ళు నా దగ్గరికి వస్తూ ఉంటారండి. ఇలాగా నేను ఒక ఉద్యోగం కాదు, ఒక ప్రేమ కాదు, ఒక పెళ్లి కాదు, అనేక రకరకాల వ్యాపారాల్లో పైకొచ్చిన వాళ్ళు. ఈ మధ్య ఒక అతను వచ్చాడండి. రియల్ ఎస్టేట్‌లో పాపం చాలా చిన్నగా కిరాయి ఇంట్లో ఉండేవాడండి. అతనికి నేనేదో 2 పరిహారాలు చేసి అతనికి అన్నీ చెప్పా. అబ్బాయి చాలా ఉన్నత స్థితిలోకి వెళ్లి సడెన్‌గా మొన్నొచ్చాడండి. వచ్చి నాకు నమస్కారం చేసి, వందనాలు చేసుకొని, గురువుగారు ఇంకేమన్నా నాకు ఒకటివ్వండి అని అడిగి మరీ అతను ఆ పరిహారం మరి ఇంకొకటి కూడా తనకు ఏదైనా ఉందేమో అని అడిగి మరీ చేయించుకొని వెళ్తున్నాడు. ఆ విధంగా అతని సక్సెస్ గురించి నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అన్నిటికంటే మించి ఒక అతను కూడా మనకి రియల్ ఎస్టేట్‌లో చిన్నగా ఇబ్బంది పడేవాడు. ఒక్కసారిగా వాళ్ళ ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయి, మొన్న ఈ మధ్య కలిసి నన్ను చాలా సంతోషాన్ని ప్రకటించి, మళ్ళీ చాలా పెద్ద పరిహారం గూడా ఒకటి చేసుకుంటానండి అని చెప్పి అడిగి మరీ చేసుకొని వెళ్ళాడు. అంటే ఈ శాస్త్రాన్ని నమ్మటం వల్ల ఎంతో మందికి ఎన్నో రకాల మేలు జరుగుతుంది. మరి మీరెందుకు అదృష్టవంతులు కాకూడదు? ఏ మీ పిల్లల చదువు సరిగా లేకపోయినా, మానసిక ప్రశాంతత లేకపోయినా, అన్నదమ్ముల మధ్య గొడవ ఉన్నా, కోర్టు కేసులున్నా, పోలీసు కేసులున్నా, ఏ ప్రాబ్లమ్ ఉన్నా,
ఇల్లు కట్టాలన్నా, ఆస్తిపాస్తులు రావాలన్నా, సంతానం కలగాలన్నా, క్రీడల్లో రాణించాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా, శత్రువులు ఉండకుండా ఉండాలన్నా, అప్పులు తీరాలన్నా, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యి బాగుండాలన్నా, పెళ్లి కుదరని వాళ్ళకి పెళ్లి కుదరాలన్నా, పార్ట్నర్‌షిప్‌లో వ్యాపారం కలిసి రావాలన్నా, బ్రహ్మాండమైనటువంటి ఎటువంటి ఆపదలు లేకుండా జీవితంలో ముందుకు సాగాలన్నా, తండ్రి నుంచి రాసిన ఆస్తి రావాలన్నా, అలాగే అదృష్టవంతులు కావాలన్నా, మంచి ఉద్యోగంలో స్థిరపడాలన్నా, ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందో తెలుసుకోవాలన్నా, అనేక విషయాలన్నీ కూడా జ్యోతిష శాస్త్రంలో మనం చాలా క్లియర్‌గా చెప్పొచ్చండి. ఆఖరికి మోక్షం కొరకు ప్రయత్నిస్తే వాళ్ళు ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ రకంగా పూజిస్తే తమకు ఈ యొక్క జీవన్ముక్తి నుంచి బయటపడతామని మహానుభావులు కొందరొస్తారండి. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేదేంటంటే, మీరందరూ కూడా ఈ శాస్త్రాన్ని నమ్మండి. నిజమైన వ్యక్తుల దగ్గరికి రండి. 90% మంది దొంగలు ఉన్నటువంటి ఈ సమాజంలో ఈ సమస్య ఉంది ఇక్కడ జ్యోతిష శాస్త్రంలో. అలాంటి చీడపురుగులు బాగా వ్యాపించిపోయాయి. వాళ్ళందరూ కూడా మీడియాలో చాలా పెద్దవాళ్ళుగా చలామణి అవుతున్నారు. వాళ్ళ మాటల మీద పడి మీరు వెళ్ళబాకండి. నిజమైన జ్ఞాని, నిజమైనటువంటి ఆహ్, మహానుభావులు అండి పుట్టడం, గిట్టడం కూడా మనకు తెలీదండి. ఇవాళ మనం అనుకుంటున్నాం రామకృష్ణ పరమహంస అని, రమణ మహర్షి అని, ఇంకో పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్తాం. వీళ్ళు కూడా సమాజంలో వచ్చి తమ పేరు సంపాదించుకున్నారు. అది కూడా ఇష్టం లేని వాళ్ళు కొన్ని కోట్ల మంది భారతీయులు మోక్షం కోసం సాధించే వాళ్ళకి ఇక పేర్లేమిటి, ప్రత్యేకత ఏమిటి, ఎవరితో ఏం పని లేదు వాళ్ళకి. కేవలం అంతరిక్షంలో ఉన్న పరమాత్మని, విశ్వాన్ని మాత్రమే కొలిచి ఎవ్వరికీ కనపడకుండా పుట్టలో, గిట్టలో కూడా కలిసిపోయిన వాళ్ళు ఉన్నారండి. కాబట్టి జ్యోతిష శాస్త్రం చెప్పేవాడు, జ్ఞాని అయిన వాడు టీవీల్లో వాటిలో ప్రకటనలు చేస్తూ, ఏ పిచ్చి పిచ్చి మాటలు చెప్తూ, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడండి. అది మీరు గమనించాలండి. గమనించి నిజమైనటువంటి జ్ఞానిని, నిజమైనటువంటి శాస్త్రాన్ని తెలిసిన వాడిని, వాక్శుద్ధి ఉన్నవాడిని, గాయత్రి చేసేవాడిని మీరు తప్పకుండా కలుసుకోండి. మీకు క్షేమం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ, మీకు ఎటువంటి సందేహాలున్నా జ్యోతిష పరంగా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.